కడప జిల్లా రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ దగ్గర విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు. విద్యుత్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శేషారెడ్డి గారు మన సమస్యలన్నీ పరిష్కారం కోసం ఘనస్వాగతం కోరుతున్నాము. రామలింగారెడ్డి గారు విద్యుత్ ఉద్యోగుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల ఐక్యత విద్యుత్ ఉద్యోగుల ఐక్యత సమస్యలను పరిష్కరించాలి. దిగిరావాలి విద్యుత్ యాజమాన్యం వెంటనే దిగిరావాలి విద్యుత్ యాజమాన్యం వెంటనే. మీకు ఆంధ్రప్రదేశ్ లో చాలా ఎక్కువ ఉంది కాబట్టి మేము రాబోయే రోజుల్లో మీకు జంకోలో ఎటువంటి పోస్టుని రిక్రూట్మెంట్ చెయ్యము. ఇది ఆర్డర్. మరి ఇక్కడ కొత్తగా థర్మల్ స్టేషన్స్ వస్తున్నాయి, కొత్తగా ఐడియల్ ప్లాంట్స్ పెడుతున్నారు, పంపుడు స్టోరేజ్ ప్లాంట్స్ పెడుతున్నారు. మరి దీనికి ప్రధాన కారణం మన విద్యుత్ యాజమాన్యాలు ఈ యొక్క గవర్నమెంట్ చట్టాలను గౌరవించడం లేదు. మనకి ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు చేసేటువంటి శ్రమకు తగినటువంటి ఫలితం ఇవ్వండి, మా ఉద్యోగానికి ఒక భద్రత ఇవ్వండి, ఒక గ్యారెంటీ ఇవ్వండి అని మాత్రమే అడుగుతా ఉన్నాం. ఎన్ని ప్రభుత్వాలు మన కోరికలు మన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించినటువంటి పాపాన పోలేదు. ఈ రోజు జరిగేటువంటి కాదు, ఉమ్మడి రాష్ట్రం నుంచి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇదే జరుగుతున్నటువంటి ఆయన చెప్పింది ఏమంటే, ఈ మధ్యలో ఉన్నటువంటి బ్రోకర్లను తీసేయడం చాలా తేలిక కదా, బ్రోకర్లను తీసేస్తే మీ అందరు కూడా మీరు అడిగేది అదే కదంటే మేము కూడా మాకేమొద్దయా ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక బాణి రెడ్డి ఏపీఎస్పీ జేఏసీ కన్వీనర్ను. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగుల ఆందోళన బాటలో ఉండడం మీకు అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఏదైతే విద్యుత్ సంస్థల్లో యాజమాన్యాలు వ్యవహరిస్తున్న ఈ పోకడల వల్ల, ఏదైతే మాకు మాట ఇచ్చి ఆర్డర్ల రూపంలో బయటికి రాకపోవడం వల్ల ఈ దారి మేము పట్టాల్సి వచ్చింది. ముఖ్యంగా ఏదైతే ఎస్ఓపి నామ్స్ వల్ల ఎంత నష్టపోతున్నారో ఉద్యోగి పే స్లిప్ వచ్చేంత వరకు కూడా నాకు ఎందుకు రికవర్ అయింది అనే విషయం కూడా ఎంప్లాయీకి తెలియని పరిస్థితి. అలాగే మా అధికారులు ఎవరైనా కూడా సంవత్సరం పొడుగుతున్న పని చేసి సంవత్సరం నాపుద్దు వచ్చి ఇంక్రిమెంట్ విషయంలో కూడా యాజమాన్యం మొండి వైఖరి వ్యవహరిస్తుంది. అలాగే గత పిఆర్సీ సమయంలో ఏదైతే పే ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పారో ఆ విషయంలో కూడా మేనేజ్మెంటు ఇచ్చిన మాటను కూడా నిలబెట్టకుండా ఉంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీ రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేదు, మెడికల్ స్పెషాలిటీ లేదు. ఎందుకంటే 60 సంవత్సరాలు పనిచేసి 60 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఈ సంస్థలో పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత ₹1 కూడా డబ్బులు ఇవ్వకుండా ఈ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. అలాగే యాక్సిడెంట్ అయిన జైలు గ్రేటులు వాళ్ళ కార్మిక నియామకాల్లో కూడా, ఎందుకంటే ఈ సంస్థ కోసం ప్రాణాలు ఇచ్చిన ఆ కుటుంబాలకు ఇచ్చే గౌరవం ఇది కాదని ఈ సందర్భంగా యాజమాన్యాలకు తెలియజేసుకుంటున్నాం. మరి మేము దశల వారీ ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి కారణాలన్నీ కూడా మా ప్రధాన కార్యదర్శి గారు అందరూ చెప్పారు. ఏదైతే మేము పోయిన ప్రభుత్వంలో కొంత ఇబ్బంది పడ్డ వాటి వాస్తవం అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఉద్యోగులకు ఈ ప్రభుత్వం కొంచెం మెరుగైనటువంటి సేవలు సర్వీసులు అందిస్తుంది. ఆర్థికపరమైన అంశాలు కూడా మాకు పెండింగ్ ఉన్నటువంటి తీరుస్తారన్నటువంటి ఆశించాం. కాకపోతే జీతాలు మాత్రం 1వ తారీఖు ఇస్తున్నారు. మిగతా అంశాల మీద దృష్టి పెట్టడం లేదు. మేనేజ్మెంట్తో దఫాలుగా మేము చర్చలు జరిపాం.
చర్చలు జరిపిన సందర్భంలో గౌరవ ఎనర్జీ సెక్రటరీ గారి సమక్షంలో జరిగినటువంటి చర్చలలో 11/1/2024 కానీ 21/3/2025 కానీ 12/7/2025 తారీఖు జరిగే చర్చలలో సుదీర్ఘమైన అంశాలన్నీ కూడా చర్చించినటువంటివన్నీ కూడా మినిట్స్ రూపంలో ఇస్తా ఉన్నారు. మరి అవి ఆచరణలోకి నోచుకోవడం లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మాకైతే కాంట్రాక్ట్ కార్మికుల సమస్య, ఎనర్జీ అసిస్టెంట్ సమస్య, యూపీఎం టు జీపీఎం సమస్య, కన్వర్షన్ సమస్య, కారుణ్య నియామకాల సమస్య, ఇలాంటి సమస్యలన్నీ కూడా మా ముందర ఉన్నవి. మరి వాటన్నింటినీ కూడా మాకు తీవ్రమైన అశాంతి విద్యుత్ సంస్థ నెలకొని ఉంది. ఇది అశాంతి నెలకొనడం అనేది మంచిది కాదు పారిశ్రామిక వాళ్ళలో. మరి అలాంటిది నిర్వహిస్తారని అనుకుంటున్నాం. అప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారికి పూర్తి విద్యుత్ సంస్థల మీద అవగాహన ఉంది. ఆయన సంస్కరణలు ప్రవేశపెట్టాడు. సంస్కరణలు విజయవంతంగా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాడు. మరి అలాంటి ముఖ్యమంత్రి గారు సీనియర్ ముఖ్యమంత్రి గారు ఉండి కూడా ఈరోజు ఈ మేనేజ్మెంట్ విధంగా వివరిస్తున్నాయంటే ఈ ద్వంద్వ వైఖరి ఎవరు అవలంబిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మాకు అర్థం కావడం లేదనే విషయాన్ని మేము గుర్తించి 23 సంఘాలుగా జేఏసీ ఏర్పాటవి దాంతోపాటుగా కార్మిక సంఘాలు కూడా కలుపుకొని మేము దశల వారీ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగిందనే విషయాన్ని మీ దృష్టికి తెస్తూ 15వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు మేము కార్యక్రమాలు ఇచ్చాం. దాని తదుపరి సమస్యల పరిష్కారం కాకపోతే 23, 24 తారీఖులలో విజయవాడ నడిబొడ్డున ఈ 23 జేఏసీ యూనియన్లు అసోసియేషన్ జేఏసీ అదే కాంట్రాక్ట్ కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి తదనంతరం ప్రణాళిక రూపొందిస్తామని మనవి చేస్తూ అవసరమైన మేరకు ఉద్యోగులు కార్మికుల నుంచి వచ్చే ఒత్తిడిని అధిగమించాలంటే మేము తప్పని పరిస్థితి రోడ్డు మీదకి వచ్చాం. దీనిని ఉధృతము చేసే పరిస్థితి తీసుకురాకూడదని ప్రభుత్వానికి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.